హన్మకొండలోని బాలసముద్రంలో ఉన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. దాంతోపాటు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలందరూ ప్రచారం చేస్తున్నారు కానీ వరదలచ్చి వానలచ్చి కొట్టుకుపోతున్న వరంగల్ను స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వెంటనే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ను, స్కాలర్షిప్ను విడుదల చేయకపోతే అసెంబ్లీని, సెక్రటరీను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మన యూనివర్సిటీలను బాగు చేసుకునేంత వరకు వేల కోట్ల స్కాలర్షిప్లు రిలీజ్ అయ్యేంత వరకు పోరాడదాం, రియంబర్స్మెంట్ విడుదల అయ్యేంత వరకు పోరాడదాం, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరిగేంత వరకు పోరాడదాం, ప్రభుత్వ విద్యని బలోపేతం అయ్యేంత వరకు పోరాడదాం, యూనివర్సిటీలను బాగు చేసుకునేంత వరకు పోరాడదాం, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరిగేంత వరకు న్యాయం చేయాలి పేద విద్యార్థులకు వెంటనే, న్యాయం చేయాలి పేద విద్యార్థులకు వెంటనే. ఎండ తలబడి స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం సమస్య పరిచయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే, చాతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే, చాతగాని ముఖ్యమంత్రి 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 వెంటనే, విద్యార్థి పేరు ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారి క్యాంపస్ ముందు మేము ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,150 కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజులు పెండింగ్ లో ఉంది. 2 సంవత్సరం ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కనీసానికి చీమకున్నట్టు కూడా ఏమి అడుగుతున్నాము. ఇది ఒక సిగ్గుమాల ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే విద్యార్థులు గత 2 సంవత్సరం ఉండాలి, డిగ్రీ అయిపోయినాక ఇంజనీరింగ్ అయినా, పీజీ అయినా, తదితర కోర్సులైనా చదువు అయిపోయినాక లేదా మిగతా పై చదువులు పోవాలని కూడా సర్టిఫికెట్ తీసుకుందామంటే ఈ రోజు ప్రభుత్వ కాలేజీలు కూడా, ప్రైవేట్ కాలేజీలు కూడా 30,040 రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ మీ పేరు మీద ప్రభుత్వం ఇస్తానో మేము ఇస్తాం, లేకపోతే మీరు సొంత డబ్బులు చెల్లించండి, అప్పటిదాకా మేము సర్టిఫికేట్ ఏమని ఈ రోజు 2 సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ రాష్ట్రం విద్యాశాఖ మంత్రి లేదు, రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఫుడ్ ఫైన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ రోజు ప్రభుత్వ కళాశాల కూడా పట్టుకున్న పాపరం పోలేదు. నిన్నగాక మొన్న అశోక జంక్షన్ దగ్గర ప్రభుత్వ జూనియర్ కళాశాల మొన్న వచ్చిన వరదలకు కళాశాల మొత్తం మునిగిపోతే ఒక కార్పొరేట్ ఒక ఎమ్మెల్యే కూడా ఆ కళాశాలపై సందర్శన పాపన పోలేదు. విద్యార్థులకు 2 రోజులు ఈ రోజు హాలిడేస్ ఇచ్చిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఇప్పటికే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు కళాశాల యజమానాలు సంపూర్ణ బంద్ పెట్టి మాకు ప్రభుత్వం ఉండాలి, స్కాలర్షిప్స్ ఫీజు మనీ విడుదల అయితేనే మేము కళాశాల ఓపెన్ చేస్తాం. ఈ రోజు బంద్ పెట్టడం జరిగింది. వారి బంద్ కూడా ఎస్ఎఫ్ఐ తరఫున మేము పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇస్తున్నాము. వెంటనే తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఏదైతే 8,150 కోట్ల స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నదో తక్షణం విడుదల, లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమం చేస్తాం. ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ లేదు. ఈ రోజు పేద విద్యార్థుల జీవితాలతోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడుకుంటున్నారు. ఈ రోజు హైదరాబాద్ జూబ్లీస్ లో ఎలక్షన్లకు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు విచ్చోవిడిగా ఖర్చు పెడతా ఉన్నారు. కానీ పేద విద్యార్థులు, పేద తరగతి మధ్య కుటుంబాల విద్యార్థులకు మీరు స్కాలర్షిప్లు ఇవ్వమంటే మా దగ్గర రూపాయలు మీరు మొండికిస్తున్నారు. 1,200 కోట్ల రూపాయలను 600 కోట్ల రూపాయలకు 600 కోట్లకు ఒకసారి 2 దఫాలుగా విడుదల చేస్తామని ఈ రాష్ట్రంలో మేనేజ్మెంట్లకు విద్యార్థులకు దొంగ హామీలు ఇచ్చి దశగా విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా మీరు విడుదల చేయలేదు. తక్షణమే విద్యార్థులకు కావాల్సిన రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, లేదని మాత్రం పెద్ద ఉద్యమాలు చేస్తాము. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గారు మీరు చెప్పేది ఒకటే, హన్మకొండ జిల్లాలో విద్యారంగ సమస్యలు బాగున్నాయి. మీరు ఇక్కడ లోకల్ ఎంపీ కడియం కావ్య గారు, ఎమ్మెల్యే కె నారాజ్ గారు, నాయన రాజేంద్ర రెడ్డి గారు కాగిత యూనివర్సిటీకి వచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ మేము కాగిత యూనివర్సిటీ విద్యార్థులమే. మెస్సుకి వచ్చి మెస్సులో భోజనాన్ని కూడా తినలే. వాళ్ళు బయట ఉన్న ప్లేట్స్ పట్టుకొచ్చుకొని బయట గ్లాసులు పట్టుకొని కూకున్నారు. 10 నిమిషాలు
వాటికి ఏదో స్నాక్స్ తిని వెళ్ళిపోయి మేము 3 పూట విద్యార్థులకు మంచి భోజనం పెడతాము, మేము నాణ్యమైన భోజనం పెడతాము, మెను ప్రోగ్రామ్ అని వీళ్ళు దొంగ మాటలు చెప్పి యూనివర్సిటీ మెస్లో కూడా చెప్పి ఇక్కడ వచ్చి తప్ప వీళ్ళు మళ్ళీ యూనివర్సిటీ మెస్సులు మొత్తం ఉండిపోయిన యూనివర్సిటీలో కాదు, యూనివర్సిటీలో డెవలప్మెంట్ లేవు, గర్ల్స్ హాస్టల్ లేవు, బాయ్స్ హాస్టల్ లేవు, విద్యార్థులు సరిపోతలేవు. ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు మేము అడుగుతున్నాము. అందుకే మీ ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టేస్తున్నాము. మీరు విద్యారంగ సంస్థ నిర్లక్ష్యం ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు ఉంటా మాత్రం రాబోయే రోజులలో ఎలక్షన్ మీకు తప్పకుండా తగిన గుణపడని చెప్తాను, హెచ్చరిస్తున్నాను.